సో హలో గైస్, వెల్కమ్ టు మధు దసరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ పావ్ బజ్జీ అయితే తయారు చేసుకున్నాం. ఈజీ అండ్ టేస్టీ, సింపుల్. ఫస్ట్ టూ పొటాటోస్ తీసుకొని మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ అయితే 3 విజిల్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆ పొట్టు అయితే తీసి స్మాష్ అయితే వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే బటర్ యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో బటర్ లేదు కాబట్టి నేనైతే ఓన్గా బటర్ అయితే ప్రిపేర్ చేస్తాను. మీకు బటర్ది వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతా. ఇప్పుడైతే అందులోకి గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకుంటున్నా, పచ్చిమిర్చి, 3 టమాటోస్ అయితే వేసుకుంటున్నాం. పెద్దవి త్రీ టమాటోస్ అయితే వేసుకోండి. చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలా. ఇప్పుడైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలా టమాటో మొత్తం మెత్తయ్యేంత వరకు. ఇప్పుడైతే వాటర్ అంతా టమాటో అయితే పీల్చుకుంది, అయినా మెత్త అయితే కాలేదు. ఇట్లా మెత్తగా కాకపోతే మళ్ళీ ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలా. ఓకే, 5 minutes వరకు అయితే కుక్ చేసుకున్న తర్వాత ఆలు స్మాషర్ అన్నా లేదంటే ఇట్లాంటి ఏదైనా రాడ్ దంచి ఉంటాయి అది తీసుకొని అయితే స్మాష్ చేసుకోవాలా. లేదా ఒక టిఫిన్ డబ్బా, స్టీల్ టిఫిన్ డబ్బాతో స్మాష్ చేసుకోవచ్చు. అయితే స్మాష్ చేసుకోవాలా. టమాటో మొత్తం ఇట్లా మెత్త పేస్ట్ లాగా అయితే స్మాష్ చేసుకోవాలా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆలు అయితే పొట్టు తీసి స్మాష్ చేసుకున్నాం కదా, ఆ స్మాష్ అయితే ఇందులో అయితే వేసుకోవాలా. ఇందులో వేసుకొని ఇట్లా కొంచెం కలుపుకొని తర్వాత మళ్ళీ మనం స్మాష్ అయితే చేసుకోవాలా. స్మాషర్ తోటి అయితే స్మాష్ చేసుకోండి. మా ఇంట్లో అయితే ఇది ఉంది. ఇది కూడా లేదంటే మీరు స్టీల్ టిఫిన్ డబ్బాతో అయితే స్మాష్ చేసుకోవచ్చు. ఈజీగా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు పావ్ బజ్జీ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత 1 tablespoon అయితే కారం అయితే యాడ్ చేసుకో, 1/2 tablespoon సాల్ట్, ఇంకా 1/2 tablespoon పావ్ బజ్జీ మసాలా. పావ్ బజ్జీ మసాలా లేకపోతే వేయించిన ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా. మళ్ళీ కొంచెం మెత్త అయితే వేసుకోవాలా ఆ పేస్ట్ని. ఓకే, ఇప్పుడైతే ఒక 2 minutes వరకు అయితే కుక్ చేసుకున్నా. ఇట్లయితే వచ్చింది మనకి. ఓకే, ఇందులోకి 1/2 tablespoon పసుపు, ఇంకా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలా. పసుపు మొత్తం కలుపుకోవాలా. ఇప్పుడు మళ్ళీ స్మాషర్ తోటి అయితే స్మాష్ చేసుకోవాలా. మొత్తం ఇట్లా మొత్తం స్మాష్ చేసుకుంటే మనకైతే తినడానికి అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకే, ఇదైతే పక్కకు పెట్టుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు అదే ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి మళ్ళీ అదే బటర్ అయితే యాడ్ చేసుకోవాలా. మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేస్తే నేనైతే పెడతా బటర్ది. బటర్ కూడా మనం ఈజీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇందులో కొంచెం నేనైతే ఆయిల్ అయితే 1 tablespoon ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. అందులో గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలా, పచ్చిమిర్చి, ఇంకా అందులోకి ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ని లైట్ గోల్డ్ కలర్ కూడా అవసరం లేదు, జస్ట్ పింకీ మొత్తం కలర్ వస్తే మనకైతే ప్రిపేర్ అయినట్టు. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon కారం, 1-2 tablespoons అయితే వేసుకుంటున్నా. ఇందులోకి కొంచెం సాల్ట్, ఇందాక 1/2 tablespoon సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ 3 అయితే యాడ్ చేసుకొని మనం మొత్తం కలుపుకోవాలా. ఇప్పుడు మనం 3 అయితే వేసుకున్నాం కదా, 3 అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలా. ఓకే, ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా అయితే కుక్ చేసుకోండి. ఈజీ అయితే తయారు చేసుకోవచ్చు మనం పావ్ బజ్జీ. ఇప్పుడైతే మనం పావ్ బజ్జీ ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆలు మిక్చర్, ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలా.
ఓకే, ఇందులో కూడా యాడ్ చేసుకొని మొత్తం మనమైతే మిక్స్ చేసుకోవాలా. ఓకే, ఇందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. వాటర్ కూడా ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు, మళ్ళీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకైతే అదైతే టేస్ట్ అనేది పోతుంది, మొత్తం నీళ్ళు అయితే అవుతుంది. అందుకోసమే క్వాంటిటీ చెక్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నేనైతే క్వాంటిటీ ఇంత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. కప్ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా ఇంట్లోకి. ఓకే, ఒక 5 minutes తర్వాత అయితే మనకైతే ఇట్లయితే వచ్చింది. దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. మనకైతే ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పావు అయితే హీట్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి మనం బటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కారం ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం ఒకటి యాడ్ చేసుకున్నా. ఇప్పుడు బ్రెడ్ని అయితే మంచిగా వేయించుకోవాలా. బటర్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకున్నా. ఇదైతే ఇరిగిపోయింది బ్రెడ్. చూడండి, 2 sides అయితే మంచిగా అయితే హీట్ చేసుకోవాలా. ఓకే, మనకి బ్రెడ్ అయితే హీట్ అయిపోయింది. ఇంకో బ్రెడ్ అయితే తీసుకోండి ఇట్లనే. దీని మీద కొంచెం కారం ఇంకా బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా మంచిగా అయితే హీట్ చేసుకోండి, మరి మాడగొట్టద్దు. ఇట్లయితే లైట్గా అయితే హీట్ చేసుకోండి. ఓకే, చూడండి, ఇంత అయితే మీరు హీట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు అయిపోయింది. చూడండి, మనకైతే ఈజీ అండ్ టేస్టీ సింపుల్ పావ్ బజ్జీ అయితే రెడీ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.